రాష్ట్రంలోని మసీదుల ఇమాం మౌజాన్లకు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 12 నెలల గౌరవ వేతనాలు విడుదల చేయడంతో గుడివాడ టీడీపీ కార్యాలయంలో మైనార్టీ నాయకులు థ్యాంక్యూ సీఎం సార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా థ్యాంక్యూ సీఎం సార్, థ్యాంక్యూ ఎమ్మెల్యే సార్, నారా హమారా, టీడీపీ హమారా అంటూ ప్లకార్డులు పట్టుకుని మైనార్టీ నేతలు నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రామోను ముస్లిం సాంప్రదాయం ప్రకారం మైనార్టీ నాయకులు సత్కరించారు. 2 అంతస్తులు షాదీఖానా భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని, అతి త్వరలో నిధులు మంజూరు కానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, మచిలీపట్నం పార్లమెంట్ మైనార్టీ సెల్ సభ్యులు అబ్దుల్ సత్తార్, టీడీపీ మైనార్టీ నాయకులు షేక్ మౌలాలి, సయ్యద్ జబీన్, రఫీ, సర్దార్ బేగ్, కరీముల్లా, షేక్ జానీ, నూర్, లాలా, ప్రభుత్వ కాజీ ఖలీల్ రెహమాన్, గుడివాడ నియోజకవర్గ పరిధిలోని ముస్లిం మత గురువులు, మసీదుల ఇమాములు, మౌజాన్లు, పలువురు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దాన్ని చక్కటి కళ్యాణ మండపంగా, ఒక ఏసీ కళ్యాణ మండపంగా తీర్చిదిద్ది మంచిగా దాన్ని చేయాలనే తలంపుతోటి ఈరోజు మన శాసనసభ్యులు దానికోసం నిధులు కూడా తీసుకుని వచ్చి చేయటం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే మైనార్టీలకు సంక్షేమం కోసం చూశారో, అలాగే మన శాసనసభ్యులు రాము గారు కూడా మీ యొక్క సంక్షేమం కోసం ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. నేడు ఇవాళ మనందరం ఇవాళ మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ రాము గారి ఆధ్వర్యంలో ఉన్నాము. ఆయన ఆఫీసులో ఉన్నాము. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే, గత 12 నెలల నుంచి ఎంతైనా ఇమాములకి, మౌజులకి గౌరవ వేతనం అనేది అందించాలనే ఉద్దేశంతో నారా చంద్రనాయుడు గారు, సీఎం గారు, ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారు, మైనార్టీ మంత్రి, అలాగే ఎమ్మెల్సీ షరీఫ్ గారు, అలాగే విజయవాడలో ఉన్న మౌలానా హుసేన్ అహ్మద్ గారు, ఫారూక్ షిబ్లీ గారు, వీళ్ళందరూ కూడా ముస్లిం మైనార్టీకి అన్ని విధాలుగా సహకరిస్తామని ఆ రోజు చెప్పారు. అలాగే అమలు చేస్తూ మనందరికీ వాళ్ళ నిన్న 14వ తారీఖున 12 నెలల జీతం అనేది విడుదల చేయడం జరిగింది. అన్ని మసీదుల అకౌంట్లో 90% వచ్చేసినవి. దాని గురించి మనం ఇమాములం, మౌజులం, అలాగే మసీదు పెద్దలందరూ కూడా గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలా మన ప్రియతమ నాయకులు రాము గారికి, ఎమ్మెల్యే గారికి కూడా 100 సార్లు కృతజ్ఞత చెప్తూ ఈ అవకాశానికి మళ్ళీ రావాలని, ఇలాగే మనందరి కోసం పనిచేసుకుంటూ ముందుకు పోవాలని చెప్తున్నాను. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకి ఎంత చేశారంటే చాలా చేశారు. 1999లోనే 99లోనే హైదరాబాద్కి మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ 500 కోట్లతో నిర్మించి భారతదేశానికి అలాగే ప్రపంచానికి చూపించారు. ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద యూనివర్సిటీ ఉంది, మైనార్టీలకి ఇంత అభివృద్ధి అనేది మేము చూపిస్తున్నామని పదే చెప్తూ మనందరికీ గుర్తు చేస్తున్నారు. దానికి కూడా మేము కృతజ్ఞత చెప్తున్నాము. అలాగే ఆయనకి 100 సార్లు థ్యాంక్స్ అని చెప్తూ ఈ అవకాశానికి ఇచ్చిన మన పెద్దలకి, ఇబ్రాహీం గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే రఫీ గారికి, మన ముత్తల్లి గారు, హిందుస్థాన్ బాబు గారికి, అలాగే మన పెద్దలందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. అస్సలాము అలైకుం.